భవన నిర్మాణ కార్మికులకు అందరికీ స్వాగతం. ఈ భవన నిర్మాణ కార్మికులకు భవన నిర్మాణ కార్మికుల అవగాహన సదస్సుకు ఇచ్చేసిన గౌరవ మంత్రి ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికుల యొక్క నాయకులతో ఒక సమావేశం ఏర్పాటు చేయడానికి నిర్ణయించాం. నేను భవన నిర్మాణ కార్మికుల చైర్మన్ గారు మరి వాళ్ళతో ఒకసారి గత 15 ఒక నెల రోజుల క్రితం మన చంద్రబాబు నాయుడు గారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారితో రివ్యూ మీటింగ్లో భాగంగా సుమారు భవన నిర్మాణ కార్మికుల యొక్క పథకాలని గత ప్రభుత్వంలో మరి 1214 మెమో పెట్టి మరి వాళ్ళ పథకాలన్నీ కూడా నిలిపివేయడం జరిగింది డూప్లికేషన్ పేరుతో. మరి ఆ డూప్లికేషన్ని నివారించి మళ్ళీ వాళ్ళ పథకాలు వాళ్ళకి యథావిధిగా ఇచ్చే ప్రయత్నంలో ఇందులో ఏ పథకాలైతే అలాగే ఏమైనా ఏ పథకాలైతే మనకి ముఖ్యమైనవో అవే కాకుండా ఏ పథకాలైతే కొత్తగా ఏమైనా ప్రవేశపెట్టాలా, వాళ్ళకి జరుగుతున్న ఏమైనా అన్యాయాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఏంటనేది వాళ్ళతో గతంలో కూడా నేను రామచంద్రపురం నియోజకవర్గంలో అలాగే చైర్మన్ గారు కూడా వివిధ ప్రాంతాల్లో కూడా పర్యటించి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా రాబోయే కాలంలో వీళ్ళు భవన నిర్మాణ కార్మికులకి యొక్క సెస్ అమౌంట్ చాలా కీలకమైంది. అందులో భాగంగా కూడా ఈ వైజాగ్ పరిసర ప్రాంతాల్లో సుమారు 106 కోట్లు కట్టవలసి ఉండగా 20 కోట్లే కట్టారు. దానికి అధికారులందరితో కూడా నిన్న రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. అలాగే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఎవరైతే భవన నిర్మాణ కార్మికుల యొక్క పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేది తీసుకురావడం జరిగింది సుమారు 70 కోట్లతో. అది కూడా వాళ్ళకి వివరించడం జరుగుతుంది. అదేవిధంగా లేబర్ అడ్డాస్ కూడా నిర్మించడం జరుగుతూ ఉంది. ఎవరైతే జట్టు కూలీలు కానీ మేస్త్రులు కానీ ఎవరికైతే పని లేదో ఒక సెంటర్లో ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆ అడ్డా దగ్గరికి తీసుకుని వచ్చి వాళ్ళకి పని దినాలు పెరిగే విధంగా చేయడంతో పాటు వాళ్ళకి ఏదైతే కొత్త పరికరాలు వచ్చినాయో వాటి మీద అవగాహన తెస్తూ స్కిల్ తెస్తూ మరి వాళ్ళ పని దినాలు పెరిగే విధంగా లేబర్ అడ్డాస్ అనేది పైలట్ ప్రాజెక్టు 5 చోట్ల పెట్టడం జరిగింది. ఇవన్నీ వివరించడం కోసం అదేవిధంగా వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళు పడుతున్న బాధలు ఏంటనేది ఒకసారి వాళ్ళతో ముఖాముఖి కూర్చుందామన్న ముఖ్య ఉద్దేశంతో ఈరోజు భవన నిర్మాణ కార్మికుల చైర్మన్ గారు నేను అలాగే అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి వాళ్ళతో సమావేశం అయిన తర్వాత వాళ్ళు ఇబ్బందులు ఏంటి, వాళ్ళకి కావాల్సినవి ఏంటి అనేది తెలుసుకుని మళ్ళీ సీఎం గారితో రివ్యూ మీటింగ్లో కూర్చుని వాళ్ళ పథకాలను వాళ్ళని ఒక్కొక్కటిగా మరి అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అందరికీ నమస్కారం.